హాయ్ అందరికీ. చికెన్ తోటి ఎప్పుడైనా గారెలు ప్రిపేర్ చేశారా? ప్రిపేర్ చేసుకోకపోతే ఒకసారి అయితే ఫుల్ వీడియో చూసేయండి. చూసి వెంటనే ట్రై చేయండి. ముందుగా అయితే ఒక కప్పు పచ్చెనగపప్పు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని 2 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి. మరి ఎలా చికెన్ తోటి గారెలు ట్రై చేశారంటే చాలా బాగుంటాయండి. పిల్లల స్నాక్స్ కింద కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే తినడానికి చాలా రుచిగా ఉంటాయండి గారెలు అనేవి. మరి 2 గంటల తర్వాత శనగపప్పు నానిపోయింది కదా, కడుక్కొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోకి బరగ్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని అలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకిలో చికెన్ అయితే తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను నేను. ఇదిగోండి, ఈ విధంగా అయితే చికెన్ తీసుకున్న తర్వాత దీన్ని కూడా వాష్ చేసుకుని మిక్సీలో వేసుకుని కచ్చాపచ్చాగానైతే గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా మెత్తగా గ్రైండ్ చేసేస్తే మనకి గారెలు అనేవి అంత బాగోవు. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శనగపప్పు మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ పిండిలో అయితే ఇది వేసేసుకుని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఆడించుకున్నదైతే ఒక స్పూన్ వేసుకుని, అలాగే 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కోసుకొని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సన్నగా కోసుకున్న కరివేపాకు ఒక కప్పుడు, అలాగే ఒక కప్పు సన్నగా కోసుకున్న కొత్తిమీర, కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడగా సాల్టు, అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇందులో స్పైసీగా ఉండాలి కదా, పచ్చిమిరకాయలు వేసాం కదా, అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇందులోనే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా గారెలకైతే మనం ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. మొత్తం మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం అవన్నీ కూడా పట్టేటట్టయితే బాగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి, ఈ విధంగా గారెలు వాటర్ అనేది వేయకుండానే ఈ విధంగా అయితే కలుపుకొని ఇదిగోండి ఇలా కవర్ సహాయంతో గారెలు వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ చేతికి రాసుకుని మాత్రమే గారెలు వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేవి మనం తడి చేసుకున్నప్పుడు ఆయిల్ అనేవి ఎక్కువ పీల్చేస్తుంది. ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే గారెలు అనేవి వేసుకోండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మరి ఆయిల్ వేడెక్కింది కదా, ఈ ఆయిల్ అయితే ఒక్కొక్క గారి ఇలా ఒత్తుకుని వేసేసుకోవడమే. మరి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఈ గారెలు అనేవి ప్రిపేర్ చేసుకుని తినండి. చాలా బాగుంటాయి. మీరే అంటారు చాలా బాగున్నాయండి గారెలని. మరి కొత్తగా ట్రై చేసే వాళ్ళు కానీ, అలాగే ట్రై చేయాలనుకునే వాళ్ళు కానీ చక్కగా ఈజీగా వేసేసుకోవచ్చండి ఈ గారెలు అనేవి. రుచి కూడా చాలా బాగుంటాయి. మరి చికెన్ గారెలు అంటే ఇంకా చెప్పాలా, అంత టేస్టీగా ఉంటాయి కదా. మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేయండి. ముందుగా అయితే ఇలాంటి వంటల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలను అయితే షేర్ చేస్తూ ఉండండి. ఇదిగోని మొత్తానికి మనకి చికెన్ గారెలు అనేవి చక్కగా రెడీ అయిపోయినాయండి. ఈ విధంగా తింటుంటే అసలు ఉట్టిగా తినేయచ్చు, అంత బాగుంటాయి ఈ చికెన్ గారెలకి. మరి ఏమేమి కావాలో అన్నీ చూసారు కదా మీరు. మరి మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం, చక్కగా ప్రిపేర్ చేసుకుని తినేయండి. ఈ వాళ్ళు అనేవి అసలు ఇంకా పేరు అసలు ఏం పెట్టాలో తెలియదు, అంత బాగుంటాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కావాలంటే ఒకసారి వేసి పెట్టండి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటాయి. మరి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం. అందరికీ బాయ్ అండి.